గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం. ఇర్మీయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం. అతడు యెహోవా మందిరము రాజు యెరూషలేము గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశాన్ని దాడి చేసి ఆయన పట్టుకొని పోయాడు. వింటున్నారు? అమ్మో మౌనంగా ఉన్నారనంటే మనసు పెట్టి ఆలోచించి, ఓకేనా? నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశాన్ని దాడి చేసి, మన ఇండియాలో కొన్ని బ్లాక్ దేశం ఉన్నాయి. బ్లాక్ దేశం చరిత్రలో అతి భయంకరమైన రోజులు ఉన్నాయి. కీడు జరిగినటువంటి రోజుల్ని బ్లాక్ డేస్ అంటారు. కొన్ని ఉన్నాయి. అలానే ఇశ్రాయేలు దేశంలో కూడా బ్లాక్ డేస్ ఉన్నాయి. 5వ నెల 10వ తారీఖు వారికి ఒక కఠినమైనటువంటి రోజు. ఇశ్రాయేలు చరిత్రలో భయంకరమైన దుఃఖాన్ని కలిగించిన రోజు ఏదైనా ఉందానంటే 5వ నెల 10వ తారీఖు. 4వ నెల 10వ తారీఖు నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశాడు. ఆయన పట్టుకొని పోయాడు. మరలా సరిగ్గా నెల తిరిగేసరికి ఆయన కింద పనిచేసే సైన్యాధ్యక్షుడు నెబూజరదాను మరలా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశాడు. మరలా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి సరిగ్గా నెలకి, నెబుకద్నెజరు దాడి చేసిన నెలకి నెబూజరదాను దాడి చేశాడు. అంతకు ముందే సిద్కియా రాజును పట్టుకెళ్ళాడు నెబుకద్నెజరు, తన దేశంలో బంధించాడు. తర్వాత మరలా తన సైన్యాధ్యక్షుడు దాడి చేశాడు 5వ నెల 10వ తారీఖు. ఈ దాడి చేసినటువంటి నెబూజరదాను భయంకరంగా ఇశ్రాయేలు దేశాన్ని నష్టపరిచాడు. అక్కడ మనం చదువుకున్న లేఖన భాగం ఒకసారి చదువున్నాను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారిలన్నిటినీ కాల్చివేసిన. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. మనసు పెట్టి ఆలోచించాలి. అరే బాబు, ఇగో నేను అసలు మనుషులు కాదండి, దండం పెడతాను. నేనేం పోవడానికి వచ్చి మీరు పోవడం పెడితే అట్రా, నేనేం పోవడానికి వచ్చిన మాకు మీరు పోవడం పెడితే వెనక సూపర్ ఫాస్ట్ అన్నాడు బ్రహ్మకారం చెప్తా. ఏంది ఆ జేబులో చాక్లెట్లు ఉన్నాయిరా, ప్లీజ్ ఎవరు విధేయులుగా ఉంటారో నాకు చాక్లెట్ ఇస్తాను. ఖచ్చితంగా నిజం. ఓకేనా? సరేనా? గొప్పవారి అన్నింటిని కాల్చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల కూడా గుర్తుందని అంటున్నారు. అమ్మా, అగ్ని పరిశుద్ధాత్మకు గుర్తుగా కూడా ఉంది. ఆత్మచేత నింపబడటం అగ్నికి సాదృశ్యంగా కూడా ఉంది. అందుకనే అపోస్తల కార్యములో అగ్ని నాలుకలు వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద రాలుగా, అగ్ని ఎక్కడ దిగినా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అదే పరిశుద్ధ గ్రంథంలో భక్తిహీనత కూడా అగ్ని వల్లే కాలుస్తుందని భక్తులు సెలవిచ్చారు. భక్తిహీనత కూడా అగ్ని వల్లే తగలబెడుతుందని భక్తులు సెలవిచ్చారు. ప్రియదేవుడి ద్వారా ఈ నెబూజరదాను దాడి చేసి యెరూషలేములోని దేవుని మందిరాన్ని, రాజనగరును, గొప్పవారిలన్నిటిని తగలబెట్టేశాడు. కారణం ఏమిటంటే భక్తిహీనత. వింటున్నారా? కారణం ఏమిటనంటే భక్తిహీనత. ఈ భక్తిహీనత ఆనాటి కాలంలో దేశాన్ని తగలబెట్టేసి
ప్రభు పేరు జ్ఞాపకం చేసుకున్నాను. భక్తిహీనత ఎవరి జీవితంలో ఉన్నా తగలబెట్టింది, భస్మం చేసిందని దైవ సేవకుడు జ్ఞాపకం చేస్తున్నా. 40 రోజులు ఉపవాసం ఉన్నాం. భక్తిహీనత ఉంటే తగలబడిపోతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని తగలబెట్టేశాడు ఆయన. రాజనగరు తగలబెట్టేశాడు ఆయన. గొప్పవారిలన్నిటినీ మీరు గమనించండి. ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగినటువంటి సంస్థలు, నాయకులు, సేవకులు ఈరోజు కనుమరుగైపోయారు. చూడారా, ఈరోజు కనుమరుగైపోయారు. ఒకప్పుడు వెలిగారు, ఒకప్పుడు దేవదూతల వారే కనపడ్డారు, ఒకప్పుడు సేవకుడు వస్తుందంటే దేవుడే వచ్చాడన్నట్టుంది. ఇవాళ కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో దేదీప్యమానంగా వెలిగిన సమస్యలు ఈరోజు కనబడటం లేదు. ఒకప్పుడు సేవకుల చేత నింపబడిన సంస్థలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆస్తుల కోసం కేసులు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏమిటంటే, వారి పతనానికి కారణం ఏమిటంటే, దైవ సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాను, భక్తిహీనత. ఏంటంటే చెప్పాలి గట్టిగా, అది ఎవరిలో ఉన్నా వారిని దహించి వేస్తుంది. అది లేకుండా చూసుకోవాలి. మా ప్రాంతంలో యోనా గారి మంచి దైవజనులు ఉన్నారు. దగ్గర 15-20 సంవత్సరాల క్రితం నెలకి 1000 మంది సేవకులను సపోర్ట్ చేసేవాడు. సామాన్యమైన 20 సంవత్సరాల క్రితమే 1000 రూపాయలు ఇచ్చేవాడు ఒక సేవకుడు. నెలకు 1000 మంది సేవకులు. ఎప్పుడు చుట్టూరు 4 కార్లు ఉంటాయి. ఎప్పుడు ఒక 20 మంది సేవకులు ఆయనతో పాటు ఉండేవారు. ఎక్కడ మీటింగ్ పెట్టిన వందల మంది జనాలు యోనా గారు వస్తున్నారు అంటే అదొక ఉజ్జీవకరమైనటువంటి ఆశ. రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం టాబ్లెట్లు డబ్బులు లేక చనిపోయారు. టాబ్లెట్లు మందులకు డబ్బులు లేక చనిపోయారు. ఒకప్పుడు 4-5 కార్లలో తిరిగిన చివరి రోజుల్లో తింటానికి తిండి లేక కరువు అనుభవించాడు. కారణం ఏమిటంటే భక్తిహీనత. సేవకుల్లో ఉన్న, శ్వాసలో ఉన్న, సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న అది తగలబెట్టేసిందని దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడున్నా అది నాశనం చేస్తుంది తప్ప జీవితాలను బాగు చేయదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ భక్తి ముసుగులో, ఈ భక్తిహీనత సాతానుడు పెంచి పోషిస్తున్నాడు ఈ రోజున సంఘాలలో, విశ్వాసులలో. ప్రభు పేరుని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భక్తిహీన క్రియలు మీలో ఉండకుండా ప్రభు మీ అందరినీ సరి చేయుగాక. నేను జ్ఞాపకం చేస్తాను. ఒక 3 రకాలైనటువంటి విధానాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకంటే నాకు తొందర. కరోనా కంటే మీరు 11కి వస్తుంది. రాములు అడిగిన పాస్టర్ గారు ఎన్నింటికి 9 దాటి ఉండదాను పిడుగు లాంటి వార్త చెప్పాడు. మరి అట్టుకోవాలి అమ్మా, కొంచెం మనసు పెట్టి ఆలోచించి త్వరగానే ముందుకు కొనసాగి. సీరియల్ ఉన్నంత మధురంగా ఉండదు ఇది అమ్మా. సీరియల్ ఉన్నంత ఇంట్రెస్ట్గా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కొన్నిసార్లు దీవెనకరమైన మాటలు వస్తాయి, కొన్నిసార్లు సొరకలు వేసే మాటలు కూడా వచ్చాయి. ఓకేనా? నేను పోయాక తిట్టుకోండి, నేను పోయాక నాకేం పాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 3 రకాలైనటువంటి భక్తిహీనతలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మీలో నేను పరిశీలన చేసుకుని ఉంటే సరి చేసుకుని ఉంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే సరి చేసుకోవటం, క్షమాపణ పొందుకోవటం. ఇక అది లేని వాళ్ళని మనం ఏం చేయలేవు. అది ముదిరిపోయిన బెండకాయలు, ఇంకా ముదిరిపోయిన మునక్కాయలు, ఇంకా పడిపోయిన తలడాలి. స్తోత్రం. వాడిని ఏం చేయలేరు. ఇక ఓకేనా?
ఇక మిమ్మల్ని దేవుడు ప్రశ్నాత్మక చెప్తే ఆ చూసుకుంటాడు. ఎవడాడు? ఏం అర్థం కావట్లే నాకు. మా సంఘంలో చిన్న మాట అడిగారు, అరే బైబిల్లో భక్తుల పేరు చెప్పకుండా పిల్లగాన్ని అడిగిన, యాకోబు, యోసేపు, మోసే, ఒక 4-5 పేర్లు చెప్పేసరికి వాడు షాట్ పడి నేను అరే సినిమా హీరోల పేర్లు చెప్పండి, నీకు చూడండి వాడి టాలెంట్ అంటున్నాడు. రే ఒరే ఆపరా, నీకు దండం పెడితే ఆపరా రే. ఏందిరా, క్రికెట్ టీంలో ఉన్న 12 మంది పేర్లు తెలుసు కానీ యేసు ప్రభు వారి శిష్యులు 12 పేర్లు తెలిస్తే అప్పుడు అడగండి. ఇప్పుడున్న పరిస్థితి దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. కనుక అలా ఉంది పరిస్థితి. కనుక నేర్చుకుందాం, ఓకేనా? ఒక 3 రకాలైనటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఆ సందర్భంలో మనకు అగపడే గొప్పవాడు, కనుడు, మంచోడు ఎవరో? లేవి, కోరాహు. చదవాలి. లేవికి ముని మనవడును, ముని మనవడును కోరాహు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కోరాహు అనగా పిక్చర్ అంతా మీకు అగపడాలి, ఓకేనా? మా ఏరియాలో సీరియల్ నిక్నేమ్ ఉంటాయి. అక్కాయ్ మీ ఏరియాలో ఉన్నాయో లేవో, ఏదో విచిత్రమైన గంటాలమ్మ ఏదో అన్నారు. గంటాలమ్మ అంటే ఏదో సీరియల్ పేరు అంట. ఇప్పుడు కోరాహంలోనే కోరాహు జీవితం అంతా మీకు అగపడాలి. మనందరికీ తెలుసు ఈ కోరాహు ఎవరితో ఉన్నాడు? మోసేతో ఉన్నాడు. కోరాహు ఐగుప్తు దేశం నుంచి ప్రభు విడిపించినప్పుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించబడిన గుంపులో కోరాహు ఉన్నాడు. కోరాహు మంచోడు కాదు. కోరాహు మరి ఎక్కడున్నాడు చెప్పాలి. బయటకు వచ్చిన వారి గుంపులోనే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎర్ర సముద్రం పాయలు చేయగానే వాళ్ళు ఒక పాట పాడారు. ఏదో వాళ్ళు పాడిన పాట ఇప్పుడు మనం పాడే పాట. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఆ గుంపులోనే ఉన్నారు, అంటున్నారా? ఆ గుంపులోనే దేవునికి స్తోత్రం. ఆగవుతుంది. మోసేకి దేవుడు చెప్పాడు, మన్నానే కురిపిస్తా, దేవదూతలు తినే ఆహారం. పరిష్కార వార్త, దాని తలదన్నే ఆహారం, దేవదూతలు తినే ఆహారం. చిన్న గుంపులో ఉన్నాడు కోరాహు. చివరికి ఏం చేశాడు అని అంటే, ఆయనకు ఒక ఆశ కలిగింది. మోసే ప్రార్థన చేస్తేనే ఇట్లా, నేను చేస్తే వినడా? మోసే అర్పిస్తేనే చదువుతుందా? నేను అర్పిస్తే చదదా? ప్రభు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల గుంపులో తెప్పలు నడిచిన వాడు ప్రప్రదమైన పురుషుడు ఎవడంటే కోరాహు. మోసేకు ఎదురు తిరిగి మోసే నాయకత్వాన్ని కించపరిచి మోసే ఆరాధిస్తున్న ప్రభు నామానికి అవమానం తీసుకొచ్చిన ఘనుడు కోరాహు. ఉన్నారా ఈ రోజున ఎవరైనా మోసేకి ఎదురు తిరిగిన కోరాహు వలె? ప్రభు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. నా మొదటి మాట, పరిచర్యకు ఎదురు తిరిగే భక్తి హేతు ముసుగు రోజు పెరిగిపోతుంది. మీకు తెలుసా ఈ సంగతి? సేవకు ఆటంకంగా ఉండే భక్తి హేతు పెరిగిపోతుంది. ఆనాడు కోరాహు 250 మందిని పోగేశాడు మోసేకి ఎదురుకి వ్యతిరేకంగా. అసలు విచిత్రం ఏమిటంటే, మోసే ఐగుప్తు దేశం ఒక్క గుద్దుకు ఒకరు చెప్పాడు, అంటున్నారా? మరి గుద్దితే కోరాహు ఎంత అంటున్నారా? మీకు తెలియదు ఈ సంగతి? మోసే మహాబలాజుడము, మామూలుడు కాదు.
ఇశ్రాయేలీని ఒక్కటే దెబ్బ పడ్డాడు, చచ్చాడు అంతే. అప్పటికప్పుడు గుంట తీశాడు, పూడ్చిపెట్టాడు. మరి అంత బలాజుడు కోరా ఇబ్బంది పెడుతుంటామని అన్నాడా? ప్రభు సన్నిధిలో మొదలుపెట్టాడు. ఈ రోజున దేవుని విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ ఒకవేళ నువ్వేమైనా వ్యతిరేకత కనపరిస్తే ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నా, ఇది ఒక టైప్ ఆఫ్ భక్తిహీనత. ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు. మా సంఘానికి ఒక ఆమె వచ్చింది, సిప్పోరా, పేరు చెప్పండి. రీసెంట్లీ సిప్పోరా పేరు చెప్పండి. మోషే, వాళ్ళ ఆయన పేరు మోషే, వాళ్ళ ఆయన పేరు మోషే, ఆ పేరు సిప్పోరా. అంటే తెలంగాణ భాష కొంచెం యాసం ఉంటుంది, మోటుకుంటుంది కదా. ఎంత మోటు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నవ్వుకో మాకు. మా సంఘానికి వచ్చే పిల్లలు నాకు ఇంగ్లీష్ మీడియం బడికి పంపించారు. వాడు అమ్మ నీకు దండం పెడతా, నేను బోరే నీకు దండం పెడతా, బడికి బాబు తాంతరాడి బడికి వెళ్ళారు. మళ్ళీ టీచర్ ఏమని పిలుస్తారు? మిస్ అని పిలుస్తారు కదా. లేడీ టీచర్ గిడ పిలుచారన్నట్ట లాగి పెట్టుకొచ్చింది. ఇంటికి వచ్చి నేను బడికి పోనంటే నువ్వు నన్ను పంపించను, మేడం నన్ను మేడం ఎందుకు కొట్టిందిరా? వాళ్ళు ఏమో మిస్ చూస్తాను అనుకున్నారు, నాకైతే రావడం లేదు. మన ఊరు బరువు టీచర్ అని పిలుస్తాం, అదే మిస్ అని అంటున్నారు, నాకు అది రాకున్నాను, నేను టీచర్ అని పిలుతున్నాను కొట్టింది. రెండో రోజు కూడా బడికి పోయాడు. బడికి బాత్రూమ్ వస్తుంది, లేచి బాత్రూమ్ పోయేది మేడం అంటే పోయేదే. తెలంగాణ భాషలో ఆ పదం మరీ ఘోరం. వాళ్ళు లేచి మేడం చెక్కపోయేస్తాడు అంటాడు. ఒరే ఏదో దూరం ఇది, నీకు దండం పెడతారా, నా బడికి రామాగ్రం తీసి పంపించు. అంత మూట అనమాట తెలంగాణ. మంతులు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏం చేసిందని అంటే, అయ్యా మేము కూడా మందిరానికి వస్తామయ్యా, మందిరానికి వస్తానని నాకు ఒక ఆత్మహత్య సంతోషమే కాదు, అవునా కాదా? నేను ఎదురుకొని చేసిన మామూలుగా ఉంటుంది. అప్పా ఇన్ని రోజులు నా ప్రార్థన ఫలానికి దేవుడు అసలు మామూలు హ్యాపీనా? మీరు నమ్మండి, 2 వారాలు 3 వారాలు 8 ప్రార్థన 7 గంటల 35 నిమిషాలకే వస్తుంది. అమ్మో, నేను కూడా అంత ముందు రాలేకపోతున్నా. అసలు నన్ను నేను పరిశీలన చేసుకున్న ప్రభువా, ఈ విశ్వాసకున్న టైం సెన్స్ నాకు ఈ ప్రభువా. 7:30కే ఇక నా పరుగులు చూడండి, ఆమె కంటే ముందు పోవాలి, నేను 7:25కే పోవాలి. నా వల్ల కాకరా. దేవుని బిడ్డలాగా 3 వారాలు అయిన తర్వాత వాళ్ళ ఇంటి పేట వాళ్ళందరం పట్టకపోయి, వాళ్ళు ఎవరు రాటలా. వాళ్ళ ఇంటి పేట వాళ్ళు వదిన మరదలు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకుని పోయి ఏమైంది ఇల్లు రావట్లేదు, ఆమె రావట్లేదని చూస్తే అవన్నీ ఏడా అసలు దెబ్బ జరిగేదా నాకు జ్ఞానోదయం కాదు. జ్ఞాపకం చేస్తున్నాను, కోరాహు లాంటి వారు తయారవుతున్నారు. అయ్యారు, కోరాహు లాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఆనాడు మోసేకి ఎదురు తిరిగారు, పరిచర్యకి ఎదురు తిరిగారు. ఆనాటి సమాజాన్ని మోసేకు వ్యతిరేకంగా లేపాడు. అసలు విచిత్రం ఏంటంటే, మోసేను రాలేసి పట్ట చంపడానికి తయారయ్యారు. నేను అంటాను, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో మీకేనా మాట? మాకు లేదా? సేవకులుగా మాకు లేదా? మాకు లేదా సేవకులుగా మాట? ఆ వాగ్దానం మాకు లేదా? ఒకవేళ పరిచర్యలో కలిగి జరిగితే సేవకుడు మౌనంగా ఉండదు, సేవ కానీ నా దేవుడు మౌనంగా ఉండడు. ఉంటాడా? పరిచర్యలో ఇబ్బంది కలిగితే సేవకుడు తన పడిక గదిలో ప్రార్థన గదిలో కన్నీరు కారుస్తాడు తప్ప నిన్నేమనకపోవచ్చు. నా దేవుడు మాత్రమో నేను మౌనంగా ఉన్నా, ఆయన ఊపుకునేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగే జరిగింది. మోసే మీదకి కోరాహు లేస్తే మోసే మౌనంగా ఉన్నాడు, దేవుడే దిగొచ్చాడు. భూమి
చూస్తే నోరు తెరిచి 250 మందిని మింగేసింది. ఉందా ఎవరికైనా కోలాహలాంటి స్వభావం? ఉందా ఎవరికైనా కోలాహలాంటి స్వభావం? పరిచర్య గురించి కానీ, సేవకుడి గురించి కానీ, లేకపోతే వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా వస్తే అది భక్తిహీనత. సరైన క్రమముగా, సరైన యథార్థత, సరైన భక్తి కలిగిన ఎవరు అలా మాట్లాడరు. కోరాహు స్వభావం కలిగిన వారే మాట్లాడతారు. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇంకొక గంట అయితే నేను ఏడవను. ఉంటే అది నీకే కీడని జ్ఞాపకం చేస్తున్నా. అగ్ని దేవుని మందిరాన్ని తగలబెట్టేసి, విచిత్రం ఏందో తెలుసా, మందసాన్ని దావీదు తీసుకొస్తున్నప్పుడు ఎత్తు కాలు జారితే వచ్చ చేయి జారిపోయాడు. అంతే ఊకున్నాడు దేవుడు. నువ్వెవడో పట్టుకోవాలి, నా మంద నేనుండే స్థలాన్ని నేను కాపాడుకోలేనా? పిచ్చాడా, నీ సహాయం నాకు ఎందుకని వాడు ముత్యాడు. ఆ సంఘటన చూసి దావీదు గారి బయలుదేరి కదా. మరి శత్రువులు యెరూషలేము దేవాలయం మీద పడి దాన్ని తగలబెడుతుంటే మరి దేవుడు ఎందుకు ఏమనలేదు? యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయం గోడకి బంగారు తాపడాలు పెట్టించాడు. అవి పీక్కొని పోతుంటే దేవుడు ఏమనలేదు, ఎందుకు మాట్లాడలేదు? భక్తిహీనత ఉంటే ప్రభువుని తరపున ఉంటాడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, భక్తిహీనత అగ్ని వలె తగలబెడుతుంది. ఆనాడు కోరాహు జీవితంలో సేవకుడికి, సేవకు ఆటంకంగా ఉన్నటువంటి స్వభావము తన జీవితాన్ని నాశనం చేసింది. ప్రభు పేరుని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఈ రోజు నువ్వు ఆ స్థితిలో ఉంటే సరి చేసుకో. దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, సరి చేసుకుంటే నీవు, నీ కుటుంబము వర్ధిల్లుతారు తప్ప నీ జీవితంలో కార్యాలు చూడలే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, నాగిలిగొండని మా ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. అయ్యగారు రండయ్యా వాక్యం చెప్తున్నానంటే నేను వెళ్ళాను. నా వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక ముసలమ్మ లేచి నాకు వాక్యం చెప్తుంది. నాకేం అర్థం కాదు. పోదునా ఎవరు అనుకుంటుంది, పోదునా ఎవరు అనుకుంటుంది. అయ్యగారేమో భోజనానికి రండి పాస్టర్ గారు అని వెళ్ళిపోయింది. ఇక వాక్యం అయిపోయింది, మీరు రండి పాస్టర్ గారు నేను ఇంటికి వెళ్ళి రెడీ చేస్తానని వెళ్ళిపోయిండు. ఈ ముసలమ్మ నన్ను పట్టుకుంది. ఇక 23వ కీర్తన అంతా చెప్పింది, 1వ కీర్తన అంతా చెప్పింది. ఇక నన్ను వదిలిపెట్టండి, నాకు వాక్యం చెప్తుంది. తల్లి, నేను అసలే క్షణంలో నా మీద ఎందుకమ్మా నీ ఆత్మీయ ప్రయోగాలు? నన్ను వదిలిపెట్టి నేనేదో సేవ చేసుకుని ఎలాలి దేవుడిని ప్రేరేపిస్తున్నట్టు నాకు మరీ భయం అవుతుంది. ఇక మీరు దేవుని ప్రేరేపణ అంటే ఎట్లుంటుందిగా? వద్దు అన్నావా? ఏమో నిజంగా 30 గంటలు నాకు బాధ చేసింది. ఈ లోపల పాస్టర్ గారు వచ్చిండు. ఏం జరిగింది? అయ్యగారు ఇక్కడ రాలేదని నా కోసమే వచ్చిండు. ఈ ముసలమ్మ నా శంపి బాధినట్టు మాట్లాడుతుంది. అయ్యగారు సాధారణ ఊకోమ్మా ఆడ తగాదు పెట్టుకుని అయ్యగారు వాక్యం చెప్తున్నాను. ఇక లేదా అన్న యాడికి పోయి మేము 30 గంటల నుంచి శవంలో నుంచి నెత్తులు పడింది నాకు. అసలు ఏం జరిగిందంటే ఆ శత్రువు మీద చూపించాల్సిన అక్కసారి నా మీద చూపించిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక భక్తిహీనత ఏం చేస్తుందంట? తగలబెట్టేస్తుంది. కుటుంబాన్నైనా తగలబెడుతుంది, సంఘాన్నైనా తగలబెడుతుంది, వ్యక్తిగత జీవితాలనైనా తగలబెట్టేస్తుంది. కోరాహు జీవితంలో భక్తిహీనత ప్రభు నీ నుంచి దూరపరుచునుగాక. మనం నేర్చుకోవలసింది లోబడటమే. మనం నేర్చుకోవలసింది కొంచెం మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు గారు తన మీద ఎవరు మేదూకుదని నేను ఎంతలా ఉన్నా మేదూకు బిడ్డ. దావీదు గారు తన మీద ఎవరు అక్కడ చెప్పాలి?
అబ్బే నన్ను మోగోడు అంటాడు. ఒరే మోగోడు అంటాడు నేను ఫోన్ చేసి. అరే నేను మోగోడు నా వాయిస్ సౌండ్ తగ్గించుకోవాలి అని మోగోడు చెప్పరా అంటారు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోగోడు. మీరు మోగోళ్ళా? కూర్చులో ఉన్నాను తల్లి మీకు దండం పెట్టా. అమ్మా బస్ టైం అవుతుంది నాకు చెప్పాలి. ఎవరు జరుగుతున్నారు? నోటి నుంచి రాదు కొంగు పట్టుకోండి మాట్లాడినాక. ఎవరు జరుగుతున్నారు? దావీదుకు శత్రువు ఎవరు? సౌలు. సౌలు దావీదును చంపడానికి సౌలు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక్కొక్క సందర్భంలో దావీదు అదే గుహలో ఉన్నాడు, సౌలు కూడా అదే గుహలో. ఇప్పుడు అవకాశం వచ్చింది రాలేదు. మనమైతే ఏం చేస్తాం? కొంగు దోపి జుట్టు ముడేసి దేవుడు కదా. దావీదు కూడా అసలు విచిత్రమైన సౌలు పడుకున్నాడు, మరిచిపోయాడు పడుకున్నాడు. ఆ సౌలు తలాపున దావీదు నడిచిపోతున్నాడు. దావీదు అంటున్నాడు, రాజా దేవుడు ఇచ్చాడు అవకాశం, కానీ పరిచయం కత్తి తీసుకొని మామూలు బలాచుడు దావీదు గొలియాతును పడగొట్టి గొలియాతు కత్తి తీసుకుని ఆడిని నరికాడు. కానీ దేవుడే అవకాశం ఇచ్చాడు. ఎంత కాడికి మంచి అవకాశము దావీదు అన్నమాట. యెహోవా అభిషేకించిన వాడి నేను ముట్టకూడదు. గుండెలు కదిలిపోయే మాట, కోట్ల రూపాయలు విలువైన మాట. యెహోవా అభిషేకించిన వారిని ముట్టుటకు నేనే పాటివాడను, చంపను. ఆడికి ఏ కీడు చేసినా నా దేవుడు అంతకంటే ఎక్కువ కీడు నాకు. అందుకని దావీదు సింహాసనం ఎక్కాడు. మనం ఇంకా తాటాకుడి జిల్లానే ఉంటుంది. మా సావుకుడు గురించి లూజ్ టాక్స్ మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉంది. కోరాహు జీవితంలో భక్తిహీనత. మోసే గారికి ఎదురు తిరిగాడు, దేవుని పరీక్షనికి ఎదురు తిరిగాడు. కార్యాలు చూడడం వాడు ఎర్ర సముద్రం పాలన చేస్తే దేవుని కార్యాలు చూశాడు. ఆకులంటే మన్నా కురిపిస్తే తిన్నాడు, బండ నుంచి నీళ్లను రప్పించాడు. ఇవన్నీ చూసిన కోరాహు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, గుంపులోనే ఉన్నాడు. దేవుని సేవకు వ్యతిరేకించాడు, దేవుని విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మీద అంటాడు భక్తిహీనత మనిషిని కాల్చిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక ఆయన ఇంకొక ఆయనతో తగాదు పెట్టుకున్నాడు. ఎవరితోటి? మీరు తగాదు పెట్టుకుంటారా? మీరు తగాదు పెట్టుకుంటారా? ఎవరైనా చెప్తున్నారా? మీరు చెప్తున్న మా ఊళ్ళో ఎంత తగాదు పెట్టుకుంటారు? మా ఊళ్ళు తగాదు పెట్టుకోరు. అయినా వాళ్ళు దాని సంగతి నేను మధ్యలో నేను మధ్యవర్తిగా స్తోత్రం చెప్పకుండా సరే. అయితే ఇంకొక ఆయన తగాదు అని అనుకుంటున్నాడు. వాళ్ళు కొట్టాలి, దొరికితే చంపాలి, కొట్టాలి, దొరికితే చంపాలి. ఒక రోజున ఈ శత్రువు అయిన వాడు పక్కింట్లో మాట, అయ్యా 2 రోజులు ఊరు ప్రయాణం, మేము ఊరికి వెళ్ళి వస్తాం, మా ఇంట్లో కేర్ ఉంది, దాన్ని కొంచెం చూసుకోండి, కొంచెం నీళ్ళు పెట్టండి, కొంచెం మ్యాథ్ వేయండి, దాన్ని 2 రోజులలో వస్తామంటే వీడనుకున్నాడు. వాడికి ఎట్టా కీడు చేయలేదు కదా, వాడికి సంబంధించిన దేనికైనా కీడు అని ఆ రోజు రాత్రి ఆ కేర్ పెట్టుకొని ఏ రకంగా కీడు చేయాలని ఆయుధాలు తీసుకుని అడవిలోకి వెళ్ళాను. అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కట్టేశాడు, గొలుసుతో కట్టేసి అడుగుకుంటున్నాడు ఈడే నా శత్రువు అని భయంకరంగా కొట్టాడంట. అడవిలో ఆ మోగజీవి అరుస్తూ ఉంది. అది దెబ్బలకు చాలలేక భయంకరంగా అరుస్తున్నా ఎవరు పట్టించుకుంటారు? వాడి వికట ఆనందవంతుడుగా నా శత్రువే అని వాడు సంతోషిస్తున్నారు. కత్తి తీసుకుని వెళ్ళి బతికుండగానే దాని చర్మం వచ్చి కారం వద్దుతున్నాడు. ఇప్పుడు ఆ మోగజీవి అంబా అంబా నరుస్తూ
అరుస్తూ ఆ బాధ తట్టుకోలేక విలువలాడుతూ అడుగుతున్నాడు. అయ్యా నా పగ ఇంటికి వచ్చాడు. వివాహం, తన భార్య గర్భవతి, డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్ళి భర్త ఆత్మీయంగా ఉంటుంది. కొడుకు పుట్టినోడు నా కాలంలో మా యామ ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చి ప్రతి నర్సుని అడుగుతున్నారు, సిస్టర్ ఆయామకంగా ఆతృత వాడి ఆతృతకు అసలుగా వెళ్ళలేకుండా అంత ఆతృతగా ఉంటారు. అగవయ్య అంటది కాదు, అదిగా సిస్టర్ కంటే కొడుక బిడ్డ, మరి నా పోలిక మా యామ పోలిక ఇలా ఉంటుంటే ఒక అందుకనుకో ఇష్టపెట్టుగా మీ ఆమెలను పోయి చూసుకోకూడదు. వచ్చి అవ్యాల పడుకోబెట్టిన ఆరోపాలు చూసి గుండె పగిలిపోయింది. అయ్యో ఇక వాడి బాధకు గుండె చెరువైపోయింది. భార్య అయ్యా పిలుంటి నేను చేసిన పూజలన్నీ ఏమైంది? మనకేందయ్యా ఇటువంటి బిడ్డ పుట్టింది? అయ్యా ఏమైందయ్యా? నేను చేసిన పూజలు ఏమైపోయినాయి? నోములు ఏమైపోయినాయి? మనకేందయ్యా ఇటువంటి బిడ్డ పుట్టింది అని భార్య ఏడుస్తుంటే ఆ భార్య కన్నీటి నోరు తెలిసి సమాధానం చెప్పలేక ఆ రూపానికి కారణం అచ్చం వాడు ప్రాణం తీసిన గేదె వలె పుట్టిందట బిడ్డ. వాడు ప్రాణం తీసిన గేదె వలె పుట్టింది. భార్య అనుకుంటున్నాడు, నేను ఎవరు చూడలేదు అనుకున్నాను, కానీ చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూశాడు ఆయన న్యాయపు త్రాసులో, ఆయన త్రాసులో ఆయన లెక్కలో నేను దొరికిపోయాను. ఆయన నాకు తీర్పు తీర్చు, నేను చేసిన పనికి సరైన బహుమానమే దొరికింది. ప్రేమిడులాగా ప్రభు పేరు జ్ఞాపకం చేస్తుంది. భక్తిహీనత నీకు తప్పగా ప్రతిఫలం తీసుకొస్తుంది. ఉన్నారు ఎవరైనా కోరాహు లాంటి వారు ఉంటే ఈ రాత్రి మీ జీవితాన్ని సరి చేసుకోండి. సంఘంలోనే ఉంటూ, సేవకుడితోనే ఉంటూ, ఆరాధనకు వస్తూ నువ్వేమైనా సేవకుడు వ్యతిరేకంగా భక్తిహీనత కలిగి ఉన్నావా? దయచేసి నీ ఒడిలో నీ ఫలం మోపక ముందే ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ కుటుంబము అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. చాలా సందర్భాలు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం మనకు తెలుసు. అననీయ అమ్మ నా మాట, అననీయ సప్పీర అనండి. అననీయ సప్పీరమ్మ చెప్పండి గట్టి. అననీయ ఇది చేసిన పని ఏమిటి? పొలం అమ్మి కొంత దాచుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. దేవుని పరిచర్యకు ఉండి కూడా ఇకపోవడం కూడా భక్తిహీనత. మీకు విషయం తెలుసా? మీకు ఎవరికైనా పొదుపులు ఉన్నాయా? వారాల డబ్బులు ఎవరికైనా ఉన్నాయా? డాక్టరాలు ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయా? ఏనాడని డాక్టర్ వాడు ఇంటికి వచ్చి అమ్మాయి ఈనాడు డబ్బులు ఏమైనా అడిగిందా? మనమే వెళ్ళి కడతాం. కానీ సేవకులు ఎన్నిసార్లు అడగాలి? అమ్మా భారం ఉంది, అమ్మా భారం ఉంది, ఒక రెక్కండి. నేనంటాను, ఆస్తులుంటే బంగళాలుంటే మీరు గుర్తుంటారా? సేవకులు
అన్ని వదిలిపెట్టి మీ ప్రాంతానికి వస్తే ఇక మీరు వదిలిపెట్టండి. మీరు ఎన్నిసార్లు అడగాలి సేవకుడు? అమ్మా పరిచర్య ఉంది, అమ్మా భారం ఉంది, నెలలో తప్పక దశమ భాగం కూర్చొని ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన వాళ్ళని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మనం ఉంటాం కావద్దా ఉన్నారు ఎవరండి? ఎందుకు లేదండి? 100 సంఘాలు చూసుకుంటారు. వీళ్ళు ఇయ్యకపోగా ప్రేరేపించబడ్డ వారి ప్రేరేపణను తుంగలో దొక్కే జనాంగమా, ఇది ఒక భక్తి హీనతే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. మేము మందిర ఓపెనింగ్ కోసం, అయ్యా మందిర ఓపెనింగ్ యాదపరిస్తే ఉంది, మీ వంతుగా మీకు సహాయం చేయండి. విశ్వాసులు వెళ్ళకపోతే పక్కన కూడా అన్నాడు. కోటపై కూడా ఈయన అయ్యగారు అన్నాడు. నేనే అయ్యగారికి కోటపై కూడా నేను అయ్యగారికి అడుక్కున్నోడికి ఎత్తగానే అయ్యగారికి ఈయన అన్నాడు. 4 ఆడపిల్లలు అయితే ఒక్కరికి పెరిగేయాలి ఆయన, ఒక్కళ్ళు కూడా పెరిగే తప్పుడు అడుగు. ఏమైందంటావు? నా కోటపై కూడా ఈయన అన్నాడుగా. చెన్నారం మందిరం 12 లక్షలే ఓపెనింగ్ వెలుసుకొచ్చిన చుట్టు పట్టుకొని, నువ్వు కోటపై ఈయనన్నావు, దేవుడు నాకు ఎన్ని కోటపై ఎన్ని ఇచ్చాడు చూడు. 24వ తారీఖు ఓపెనింగ్ కోసం వెళ్ళి చెప్పానయ్యా, 24వ తారీఖు 3వ మందిరం కడుతున్నావు, నువ్వేం కోటపై ఈయనన్నావు, 5 లక్షలు పెట్టానయ్యా. అంటున్నారా? దేవుని సేవకు ఇవ్వకపోవటం కూడా భక్తిహీనతే. దాచుకున్న వాళ్ళు ఏమయ్యారు చెప్పాలి? ఏమయ్యారు చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇక మాట జ్ఞాపకం చేస్తారు. నమ్మకస్తుడైన సేవకుడికి ఇస్తే ఇంకెక్కువ పరిచయం చేస్తారు. దాచుకున్న వాళ్ళు చూసుంటారు మీరు, అదే ఉద్దేశంతో ఉండుంటారు. తప్పు. యథార్థవంతుడైన సేవకుడికి ఇస్తే ఇంకెక్కడ ప్రార్థన పెట్టాలి, ఇంకెక్కడ సేవకుడు నిలవాలి, నా సంఘాన్ని బలపరచడానికి, లేదా స్వార్థ కూడిక, లేకపోతే వీధి స్వార్థ, లేకపోతే ఉపవాస ప్రార్థన, లేకపోతే సేవకుల సదస్సు, ఈ ఆలోచనతో ఉంటాడు తప్ప ఏమాత్రం దాచుకో. నువ్వు పొరపడుతున్నావు. దైవ సేవకులకు జ్ఞాపకం చేస్తున్నాను. అనయ సభలో ఉన్న ఆ భక్తిహీనత క్రియ ఏమిటంటే సేవకు ఇవ్వకపోవడమే. ఇంకొకటి, చాలా మంది మొక్కుబళ్ళు చేసుకుంటారు కదా. ఎవరున్నారు మొక్కుబళ్ళు చేసుకున్నారు? మా సంఘంలో ఒక ఆయన 10,000 రూపాయలు ఇస్తానండి, నాకు ఎకరం భూమికి కొట్టు కేసులో ఉంది, అది విడిపించబడితే 10,000 రూపాయలు కానుక పెడతా. పాపం చేయదు. ఇప్పుడు 3వ సంవత్సరం. నేను ఆ 10,000 రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఇస్తాడు కదా, అవి రాములో నీకు ఇస్తా. ఆ 3 సంవత్సరాలు అవుతుంది. మరి నేను పోయి అప్పుడు అడగటానికి ఈ మధ్య ఇగరు మా ఇంట్లో బుధవారం ప్రార్థన పెట్టాలన్నమాట. ఇన్ని సంవత్సరాలు దేవుడు కర్ణించిండు, ఇన్నంతే ప్రార్థన పెడితే మామూలు ఆనందం కాదు. వచ్చి 10,000 అంటే ఫ్యామిలీ అంత 10,000 వస్తాయిగా. ఫ్యామిలీ అంత ఆటో తీసుకుని ఆటో కిరాయి 600, 600 10,000 వస్తున్నాయి. మీరు నమ్మండి, 60 రూపాయలు కానుక పెట్టారు. మరి 600 నేను అడిగించారు. అటువంటి గారి తమ్ముడు వచ్చే వారం కానుక రాములు ఎత్తలేరు, లేకపోతే గూగుల్ పే కొడతలేరు. వాడేవాడు చాతగానుడు తీసుకొచ్చిన వాడు అమ్మలేదు కానీ వాడు చూపు అంతే ఉంది. ఉన్నారు ఎవరైనా మొక్కుబడి చేసుకున్నాడు? నీ మొక్కుబడి నీ గురిగా మారు. ఏనాలి సులభం అన్నాడు. తప్పైతే ఆయన తప్పు, ఆయన జుట్టుపట్టుకొని కలిగితే. మీ సంఘంలో సులభం కాదు అక్క, దావిది కొడుకు సులభం. జుట్టుపట్టుకొని ఆయన జుట్టుపట్టుకోడు. మీ మొక్కుబడి మీకు గురిగా, నీ నోటి నుంచి చెల్లించిన దానిని ఎవరైనా మర్చిపోతే అది ఉరిగా మారును. నువ్వు మొక్కుకోకుండా ఉండుంటే కనుక దేవుని సాగు కయ్యకపోవడం కూడా ఒక టైపాకు
భక్తిహీనత ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. అననీయ సభ్యుల జీవితంలో వాళ్ళు చేసిన ఆ పిచ్చి పని ఈనాటి కాలంలో అనేకులు చేస్తున్నారు. దేవుడు నా ప్రభు పేరు జ్ఞాపకం చేస్తున్నాను. మీ సేవకుని బలపరచడం మీ బాధ్యత. మీ సేవకుడికి సపోర్టుగా నిలబడటం మీ బాధ్యత. మీ సేవకుడు తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో లేదో పట్టించుకోవడం మీ బాధ్యత. వేరే సంస్థలు రాదు. ఒక విశ్వాసము స్పందించకపోతే అది నీకు శాపంగా మారుతుంది. దేవుడికి స్తోత్రం. విచిత్రమైన తెలుసు, సేవకుడు దేవుడి ఇచ్చిన భాగ్యం తెలుసా? వాడు కడుపు కట్టుకుని అయినా నా విశ్వాసులు సంతోషంగా క్షేమంగా ఉన్నారని అని కోరుకునే సేవకుడు. నేను ఈ 40 రోజులు ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఫస్ట్ రోజు అనుకున్నాను, ఊకోడు పుట్టాడు ఊకోడు ఏదో నువ్వు జాతనే ఉంటాడు, ఎందుకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేక మంది. నా కాడికి మొన్న సేవకుడు 4 సంవత్సరాల క్రితం పరిచయానికి వచ్చి ఇవాళ 4 లక్షలు పెట్టి కారు కొన్నాడు. 12 సంవత్సరాల క్రితం పరిచయానికి వచ్చి నేను ఆ గ్లామర్ బండి మీద తిరుగుతున్నాను. మొన్న వచ్చి సేవకుడు వచ్చి కారు కొన్నాడు. అంటాడు ఆశీర్వాదం అంటే ఇది అన్నాడు. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి, మరి ఆశీర్వాదం అంటే ఇది నీ దగ్గరే ఉంది అన్నాడు. నాకు అర్థం కాదు, మరి ఇదే టైప్ ఆఫ్ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తను ఆకలితో ఉండేగా నా బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, నా సంఘాన్ని సంతృప్తిగా ఉంచదని కన్నీరు కార్చగలిగే గుణం ఉన్న సేవకుడు మాత్రమే. మరి వేరే వారు కానీ మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, కోడి మాసం పెట్టిన రోజు ఒకరోజు మా వదిన చూసుకుంటుంది, ఎలా పచ్చడి పెట్టు, పచ్చిమిరకాయ పచ్చడి పెట్టి తెల్లారి బిడ్డ నీ సంగతి ఏందో వాళ్ళ సంగతి తేలిపోదు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు ఆదరించకపోయినా నీ మేలు కోరుకునేది నీ సేవకుడే. విశ్వాసంలో ఉన్న పిచ్చేందో తెలుసా? మా సంఘంలో ఒక మీటింగ్ పెట్టారు, ఒక మంచి అయ్యగారు పిలిపించారు. వాళ్ళు నా కాలు పెట్టరు కానీ అయ్యగారు పార్టీ నైట్ మా ఇంటికి రండి అంటారు. మీరు వచ్చిన వాళ్ళు నేను లేకుండా నడిపోతారు. ఇప్పుడు నేను పిలిపించి సేవకు నేను లేకుండా నడిపోతాను. అయ్యగారు వాళ్ళు రమ్మన్నారు సరే బాధపడ అయ్యగారు కాలు పెడతాం. ఆయన మీ అయ్యగారు పెడతారు. మా అయ్యగారు కుదలే ముందు మీరు పట్టండి. ఆయనకి 2000 పెట్టారు, నాకేమో 100 రూపాయలు పెట్టారు. నేనేం మాట్లాడాలి, నాకు చాలా 100. ఆ 100 నాకు సేవకుడు అక్కడికి తీసి 2000 రూపాయలు పెట్టారా మీకు కానుకరాను? అవునండి, మేము పెద్ద సేవకులుగా అన్నారు. ఆయన అన్నమాట, నేను నీ భాష ఇప్పుడు ప్రార్థన చేశానా? చేయను. నీ కుటుంబం కోసం ఇప్పుడు నేను ఆలోచించను. నీ సేవకుడు తప్ప ఎవరు ఆలోచించడు. ఆ 2000 నాకు కాను పెట్టి 100 రూపాయలు ఆయన చెప్తూ పెట్టినట్లు. మరి నేను కొడుతూ ఉంటాను. కళ్ళం నీళ్ళు పెట్టి కట ఏడ్చారు. ఇవాళ నేను ప్రకటన చేస్తే పై చేయాలి. ఆ దెబ్బతో నేను ప్రకటన చేస్తే పై చేయాలి. 20,000 రూపాయలు అవసరం ఉంది మందిరంలో అంటే నేను 10,000 రూపాయలు ఇస్తాను, పై చేయాలి. కనుక సేవకు సహకరించకపోవడం కూడా భక్తి అన్నది. దయచేసి కడవరి దినాలలో కఠినమైన పరిచర్య ఇది, చాలా భారమైన పరిచర్య ఇది. దయచేసి సంఘం సహకరించకపోతే సేవకుడు ఎంతగా తిప్పబడతాడు, ఎంతగా ప్రయాసపడతాడు. ప్రభు పేరుని జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పరిచర్యకి ఇస్తే నీకు 100 ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కుటుంబంలో మా తల్లిదండ్రులు నన్ను పరిచర్యకి ఇచ్చారు, పెద్ద కుమారుడని నన్ను సేవకు ఇచ్చాడు. మా కుటుంబంలో మా 2 తమ్ముళ్లకు 2 ఉద్యోగాలు ఇచ్చారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ 35,000 రూపాయల శాలరీ, స్టేట్ గవర్నమెంట్ 55,000 రూపాయల శాలరీ. మా నాన్న చెప్తాడు, నా పెద్ద కొడుకు సేవకు ఇచ్చాను, నా కుటుంబాన్ని నన్ను ఏమి ఎవడా దేవునికి స్తోత్రం చెప్పడం సరే. హల్లెలూయా.
దేవుని సేవకు సహకరించకపోవటం కూడా 2 కాసులు వేసినామనే మీ అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభు సాక్ష్యం పలికినప్పుడు అమ్మా మనల్ని చూడంటారా? దేవునికి స్తోత్రం చెప్పకుండా మీ సంఘము సేవకు సహకరించే విస్తారమైన గుణాన్ని దేవుడు దయచేయను కాక. కనుక అననీయ సభ్యులలో ఉన్న జీవితం ఏమిటి? సేవకు సహకరించలేని బిగబట్టే జీవితం అండి. ఏ జీవితం? స్తోత్రం చెప్పకుండా సార్. ఏ జీవితం? గుప్పిని బిగబట్టే జీవితం. ఈ గుప్పిని బిగబట్టడం కూడా భక్తిహీనతే. దయచేసి ప్రభు పేరు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పోయిన వారంలో నాకు ఒక సమస్య వచ్చింది. నేను సంఘంలో ప్రార్థన చేశాను. దగ్గరగా 18,000 రూపాయలు అవసరం. నేను ఎప్పుడు అవసరంతో వచ్చినా, ఏ అవసరంతో వచ్చినా నయా పైసలతో సహా సంఘంతో నేను చెప్తాను. నేను నయా పైసతో సహా సంఘంతో చెప్తాను. 18,000 రూపాయలు కావాలి నాకు. ప్రభా వచ్చే వారం 18,000 రూపాయలు కావాలని ప్రార్థన చేసుకుని సంఘంతో ఎలా చేశాను. అయ్యా ఈ వారంలో 18,000 రూపాయలు అవసరం ఉంది, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించునని చెప్పాను. మరుసటి వారం కానుకలు పెట్టాను. ఆ కానుకల్లో ఒక తెల్లని కవర్ ఉంది, దాని మీద పేరు కూడా రాలేదు. బ్రదరు మీ అవసరం కోసం దేవుని పరిచయం కోసం వాడండి అని ఆమెను పెట్టేశాను. నేను చూసుకుంటే 18,500 రూపాయలు. మిగతా 500 దేనికని నేను ఆరాధిస్తే మీరు తిరుగుతారు కదా పని కోసం, 500 రూపాయలు మీకు ఖర్చు రావాలి. స్తోత్రం చెప్పకుండా సరే. దేవుడు ఆయనకి 1,00,000 రూపాయలు శాలరీ జీతాలు ఇచ్చాడు. ఆయన అంటాడు, అయ్యారు మీరు 7 మందిని మొదలుపెట్టిన బోరు బాధ్యత నాది. బోరు బాధ్యత బోరే కాదు, బోరులో మాటలు నీళ్లు పైకి తెప్పించే బాధ్యత నాది. ఇది నువ్వు ఏడకన్నా పెట్టు. ప్రభుకి ఇచ్చిన చూడు, దేవుడు నేను ఎంతగా ఇస్తాడు. నీకు ఎంతగా దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. మొన్న ఫోన్ చేశాను, 24వ తారీఖు మందిరం ఓపెనింగ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది అని అన్నాడు. ఏం చెప్తాం మనం ఎంత అవుతుందని ప్రార్థన చేస్తాను అన్న. ఒక 1000 మందికి అంచనా వేస్తున్నాను అంటే 1000 మందికి ఎంత అవుతుందో నేను వంట మాస్టర్ కనుక్కొని నేను మీకు పంపిస్తాను, మీరు ధైర్యంగా పరిచయం చేయండి. సేవకుడు ఆగుతాడా? వెనకడిగేస్తాడా? సేవకుడికి ఎలా భయం ఉంటుందా? తిరుగుతుందా? ఇంకా ఎక్కువగా చేస్తాడు సేవకుడు. దయచేసి మీ సంఘాన్ని ప్రభు అలా బలపరచును గాక. ఇక 3వది వ్యక్తిగతమైన అవిధేయత. ఆ వ్యక్తిగతమైన అవిధేయతలో మనం చాలా విషయాలు చూడవచ్చు. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. భక్తిహీనుడి మీదకి శాపం వచ్చునని రాయబడి. ఆ వ్యక్తిగత అవిధేయతలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను సంసోన్ని. మనందరూ తెలుసు సంసోన్లో ఉన్న అవిధేయత ఏమిటో తెలుసా? నాజీరు వర్సెస్ నాజీరు. ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటే సమూయేలు మీద ఉన్నది కూడా అభిషేకమే, సంసోను మీద ఉన్నది కూడా అభిషేకం. సింహాన్ని జీవించే బలాఢ్యుడు సంసోను, కానీ పాపాన్ని జీవించలేకపోయాడు. అర్థమైంది మీకు? 300 నక్కల మంద కలిగిన బలాఢ్యుడు సంసోను ఎదురుగా నిలబడిన ఒక పాపాన్ని జయించలేకపోయాడు. అసలు నాకు బలితో వచ్చిందండి. ఎంత దారుణం కలిగినోడు అంటారు, పడిపోయాడు. అంతే, చరిత్రలో హీనుడుగా మిగిలిపోయాడు. ఏమి లేనోడు 2 నిక్కర్లతో వచ్చాడు మందిరానికి. ఎవరక్క? సమూయేలు అనండి. 3వ ఏట తల్లి 2 నిక్కర్లు కుట్టించుకొని వచ్చింది, మందిరంలో వదిలిపెట్టింది. సంవత్సరానికి ఒకసారి వస్తూ 2 నిక్కర్లు తీసుకొచ్చి 2 సొక్కాలు తీసుకొచ్చి ఇచ్చేది. అదే ఆయన ఆస్తి. రాజులను అభిషేకించేవాడయ్యాడు. మీకు అర్థమైందా? రాజులను అభిషేకించే పంపించాడు. సౌలు తప్పు చేస్తే దేవుడు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు, రాజు చెడిపోయాడయ్యా, ఇల్లు నాకు తీరని $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, సమూయేలు తరంలో లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో నిస్వార్థంగా ప్రవక్తగా బ్రతికింది సమూయేలు ఒకడేనంట. ఈ ఆస్తి సంపాదించుకోలేదు, ఈ బిల్డింగులు కట్టుకోలేదు, ఏ విధమైన సంపాదన. సమూయేలు దొంగ ఎంత తెలుసా? సమూయేలు ఊరికి పోతుంటయ్యా,
ఊరులందరూ వచ్చి నువ్వు సమాధానంగా వస్తున్నావా, కోపంతో వస్తున్నావా అని అడిగారు. సమాధానంగా వస్తున్నావా, కోపంతో? యా, నువ్వు అడుగు పెడితే దీవించబడతావు. అదే నువ్వు కోపంతో అడుగు పెడితే మా ఊరంతా భస్మం అవుతుంది. అంత యథార్థం ఉంటుంది సమయం. అంతటి భక్తిహీనుడు సంశోధన. నువ్వెలా ఉన్నావు? ఈ వ్యక్తిగతమైన బలహీనత, భక్తిహీనత, చాలా విషయాలు మనం వివరించుకోవచ్చు. ఏ కాలంలో ఉన్నటువంటి భక్తిహీనత. 20 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు, అంతే. గంట సినిమా టైం అంతా 3 గంటలు. అసలు ఆ తీసుకొచ్చిందా? ఏమాత్రం అని ఇంట్రెస్ట్ లేదా? మా ఊళ్ళో ఒక ఆయన సూచన పడిపోయాడు. సూచన తెలుసు, మేము సూచన అంటాం, మీరేమంటారు? ప్రార్థనగా మీరు ఫ్యాషన్ అమ్మా అడ్వర్టైజ్మెంట్ సార్. మేము సూచనలు అంటాం. సుత్తు 2 నిమిషాలు పోతురా. పొలగాకేమో ఒకటే సినిమా చూడటం ఈ రోజులలో ఇష్టం లేదు కదా. సుత్తరాని 2 నిమిషాలు సినిమా పోతారు అంటాడు. స్తోత్రం ఉన్నారు ఎవరైనా గనులు? అరలోకి రాకి పెద్ద పెద్ద చీపీలు ఉంటాయి అభివృద్ధి గారు. అమ్మా దేవునికి స్తోత్రాలు. భక్తిహీనత అగ్ని వలె దహించేస్తుంది. ఆ భక్తిహీనతే ఆనాడు ఇశ్రాయేలు పట్టణాన్ని మనం అదే 52 అధ్యాయం మొదటి నుంచి చదివితే వారు చెడిపోయారు కాబట్టి దేవుని తీర్పు వారి మీదకి. సంతోషంగా ఉతకాల్సిన ఉతుకుడంతా బట్టలు ఎందుకు ఉతుకుతాం అంటే అదే చెప్తుంది. అదా ఇది మనకు బాగా తెలుసు. దేవుడు కూడా వాక్యం ఏం చేస్తాడంటే మనలో మురికిపోవాలి. బట్ట వేసుకోవాలి అంటే మరకలతోనూ ఉడుకుతోనూ వేసుకోవడానికి ఎవరన్నా ఇష్టం? అందంగా ఉండాలి, వేసుకోవడానికి ఇంపుగా ఉండాలి. నీ స్వభావం ఎలా కోరుకుంటుందో నా దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నీ హృదయం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? కల్మోషముతోనూ కంపుతోనూ మురికితోనూ దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ఆశ్చర్యకరుడంటే, ఆయన ప్రేమను వర్ణించటం అసాధ్యం. నిజం పెట్టిలా 2020 రోజు ప్రార్థన ముందు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరణ వాస్తవం గారితో చెప్పి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈరోజు లాస్ట్లో నాకు సేవకులను వాళ్ళ కుటుంబాలతో పిలిపించుకొని సంఖ్యమ నిమిత్తం మన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయించుకుందాం. వారి పలుకు మాట మనకి దీవెన కలుగుదాం. హల్లెలూయా. నిజంగా ఈసారి నేను దేన్ని మిమ్మల్ని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రతిరోజు మేము రాత్రి ఉపవాసం ఉండి దేవునితో గడిపాం. ఈ వారం కుదరదని పోయిన వారం ఎత్తనం దేవుని సన్నిధిలో పని చేసుకుని 11:30 మందిరంలో వచ్చి 3:30 వరకు ఎత్తన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కన్నీరు దాచి దేవుని అడిగాను. ప్రార్థన చేసాం. ప్రియులారా, నేను మనుషుల దగ్గరికి చేతులు చాపను, ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. ప్రార్థన చేస్తూ వచ్చాను. సేవకుల కొరకు నేను వాళ్ళను ఆశీర్వాదకరంగా పంపాలి. దేవుని అడుగుతూ వస్తే సహోదరి నాతో మాట్లాడుతూ వచ్చింది. ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్పేది ఇది. ఆమె నాతో డైరెక్ట్గా మాట్లాడే మాట, ఆమె చెప్పిన మాటలు వింటే ఈరోజుకి నా మనస్సులో ఎంత విశ్వాసము ఈ బిడ్డల్లో ఇస్తున్నందుకు నీకు స్తుతులు ప్రభువుని కనపరుస్తున్నాను. మౌనంగా మూడు ఉండదు బిడ్డలారా. దేవుని మహిమ ఈ రాత్రి అనేకులను రక్షించబోతుంది. కానీ దేవుని వైపు చూడండి.
చూద్దాం. తిరగదేవరు కళ్ళు మూసుకొని అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దీవించయ్యా, పరిచర్యను దీవించమని ప్రార్థించు. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేయి. నాతోటి విశ్వాసుల కుటుంబాలందరినీ దీవించయ్యమడు. మాకు నిత్యము పని చేస్తూ మా కొరకు సేవ చేస్తూ ఇదిగో ప్రయాసపడుతున్న నా సేవకుని కుటుంబాన్ని దీవించయ్యని ప్రార్థన చేయి. తెరవల్లో ప్రతి ఒక్కరు నువ్వు నిద్రపోయినా ప్రతి రోజు నీ కొరకు కన్నీరుగా ప్రార్థించబడి సాంపుడు బిడ్డ, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ అవసరతల కొరకు, నీ వ్యాధుల కొరకు దేవుని దగ్గర పోరాటం చేసే ఏకైక వ్యక్తి సేవకుడే. సేవకుడే బిడ్డ, సేవకుడే. అడుగు, సేవకుడిని ఎలా చూస్తున్నా? వేలు ఇస్తేనే కాదు, దయము నిండా ప్రేమను పెట్టుకుని సేవకుని అద్దుకుని పెట్టగానే ఉండాలి బిడ్డ. ద్వేషిస్తున్నావా? బాధ పెడుతున్నావా? గాయపడుతున్నావా? ఇలా ఉంది మన స్వభావం. మన మాటలు ఎలా ఉన్నాయి? ఒక్క నిమిషం కదా తీర్మానం చేయి. సంసోను తన ముందున్న ఆ పాపమును జయించలేకపోయాడు, నిన్ను జయించాడు. నీవు కూడా జయించలేని పరిస్థితులు బలహీనముగా దేవుని దగ్గరకు చెడిపోతున్నావేమో. ఒక్క నిమిషం మీద, ఒక్క నిమిషం, రెండు చేతులెత్తి ఎస్సయ్యా, రాత్రి నా హృదయాన్ని తెరువయ్యా, నా హృదయాన్ని తెరువయ్యా, నా హృదయం తెరవబడాలి, కఠినమైన హృదయం తెరవబడాలి. మూడు పాలిపోతున్నాను, నా హృదయం తెరవబడాలయ్యా. ఐదవ దేవుని బిడ్డలారా స్ఫూర్తిగా ప్రార్థన చేయి. దుఃఖము తన్నుకొస్తుందా? ఎక్కెక్కి దేవుని దగ్గరేడు. ఇక నీరంతా దేవుడు ఆ దుఃఖము, ఆ వేదనంతా కన్నీటితో తుడిచివేయబడాలి, తుడిచివేయబడాలి. ఎంతకాలం బిడ్డ లోబడనల్లని పరిస్థితి మన జీవితంలో, కనుమరుగైపోతున్న పరిస్థితి మన జీవితంలో. ఒకప్పుడు దేవుడు నిన్ను ఎలా మండిస్తూ ఎలా చూశాడు నిన్ను, ఇప్పుడు నిన్ను చూసి అదే స్థితిని చూడగలుగుతున్నాడు దేవుడు నీలో. ఇది చూద్దాం అంటే నేను రెడీ అయ్యా. ఆ దేవుని కొరకు నోరు తెరిచి మాట చెప్పిన నీవు ఈరోజు దేవుని కొరకు ఆ పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దామయ్యా. ఒక్క నిమిషం దేవుని అడగండి. ప్రార్థన. యేసు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు.